సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు సామ్సంగ్ గెలాక్సీ F22 హెలియో G80 సాక్ 6000 mAh బ్యాటరీతో కొత్తగా వచ్చిన ఈ మొబైల్ ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ మొబైల్ గురించి ఫుల్ రివ్యూ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాము. సో ఇంతకుముందు అయితే ఇది ఒక 1 month బ్యాక్ గెలాక్సీ M32 అనే ఒక మొబైల్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది లాస్ట్ మంత్కి. అండ్ కొన్ని రోజుల తర్వాత ఎక్స్పాండ్ అయ్యి ఎఫ్ సిరీస్ అనే ఈ మొబైల్ని వచ్చేసరికి మనకి ఇండియాలో అయితే లాంచ్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఈరోజే లాంచింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి 90 Hz డిస్ప్లే తోటి అయితే వస్తుందంట. అండ్ దీంట్లో మ్యాసివ్ బ్యాటరీ, ఇంకా క్వాడ్ కెమెరా సెటప్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది వచ్చేసరికి కొత్తగా వచ్చిన మిడ్ రేంజ్ మొబైల్ ఫ్రమ్ సామ్సంగ్ అని చెప్పొచ్చు అంట. సో దీని గురించి అయితే మొత్తం అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ కీ స్పెక్స్ అయితే తెలుసుకుందాము. ఫస్ట్ దీని డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే 6.4 ఇంచ్ హెచ్డి ప్లస్ ఎమోల్డ్ ప్యానల్ తోటి అయితే వస్తుంది విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి కొంచెం గెలాక్సీ F12కి సిమిలర్ లుక్స్ అయితే ఉంటాయి, ఇది కొంచెం సేమ్ అయితే ఉంటుంది అనమాట. దీని డిస్ప్లే రిజల్యూషన్ వచ్చేసరికి 1600x720p. కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ ఇన్ఫినిటీ యూ డిజైన్తో 30 MP సెల్ఫీ కెమెరా అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి బాక్స్ షేప్స్లో దాంట్లో 4 కెమెరాస్ అయితే ఇస్తున్నారు అనమాట. అందులో ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి 48 MP లెన్స్ అయితే ఉంటాయి. అండ్ 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. 2 MP మైక్రో మోడ్ది ఉంటుంది. అండ్ ఇంకో 2 MP వచ్చేసరికి పోర్ట్రేట్ మోడ్ లెన్స్ అనమాట. సో ఇలా అయితే ఉన్నాయన్నమాట. అన్ని లెన్సెస్ ఒక బాక్స్ షేప్లో హౌసింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ దానికి కొంచెం కిందనే మనకి ఫ్లాష్ అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఈ మొబైల్ వచ్చేసరికి మీడియాటెక్ హెలియో G80 చిప్సెట్ తోటి అయితే వస్తుందన్నమాట. ఇంటిగ్రేటెడ్ ఆర్మ్ మాలీ G52 GPU తోటి అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో ఫస్ట్ వేరియంట్ వచ్చేసరికి 4GB ర్యామ్ 64GB మోడల్. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసరికి 6GB ర్యామ్ 128GB మోడల్. అండ్ మనకి ఈ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసరికి మనకి అప్ టు 1 TB వరకు అయితే స్టోరేజ్ అయితే మనము ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. దానికి డెడికేటెడ్ మైక్రో స్లాట్ అయితే ఇచ్చాడనమాట. మైక్రో SD స్లాట్ అయితే ఇచ్చారు. దీని బ్యాటరీ విషయానికి వస్తే మనకి 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ తోటి అయితే వస్తుంది. అండ్ USB-C పోర్ట్ అయితే ఉంటుంది, డేటా ట్రాన్స్ఫరింగ్ కానీ ఛార్జింగ్ కానీ. అండ్ 3.5mm ఆడియో జాక్ ఉంటుంది. అండ్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. దీనికి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తోటి అయితే వస్తుంది. అండ్ ఆథెంటికేషన్స్కి కానీ ఫింగర్ ప్రింట్ లాక్స్ కానీ డిజిటల్ పేమెంట్స్కి కానీ ఈ ఫింగర్ ప్రింట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కొత్తగా సామ్సంగ్ పే మినీ కూడా యూజ్ చేస్తున్నారు కదా, దాంట్లో ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 1 UI 3.0 బేస్డ్ ఆండ్రాయిడ్ 11 తోటి అయితే రన్ అవుతుంది అనమాట. కలర్స్ వచ్చేసరికి డెనిమ్ బ్లూ, డెనిమ్ బ్లాక్ తోటి అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ఫస్ట్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB మోడల్ వచ్చేసరికి 12,499 రూపీస్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసరికి 6GB ర్యామ్ 128GB మోడల్ 14,499 వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో సామ్సంగ్ అఫీషియల్ ఆన్లైన్ స్టోర్లో కూడా ఇది పర్చేస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ.